వరంగల్ నగరం వరద ముంపు నుంచి క్రమంగా తేరుకుంటోంది. భారీ వర్షం కారణంగా నేట మునిగిన కాలనీలలో వరద ప్రవాహం కాస్త తగ్గుముఖం పట్టింది. దీంతో ఇళ్లు శుభ్రం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు కాలనీ వాసులు. మరోవైపు వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్, జనగామ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. వరద ముంపు నుంచి వరంగల్ తేరుకుంటోంది. ముంపునకు గురైన కాలనీ వాసులు ఇళ్లను శుభ్రం చేసుకుంటున్నారు. కొన్ని కాలనీలు ఇంకా వరద ముంపులోనే ఉన్నాయి. 4:30 నుండి స్టార్ట్ అయింది అన్నయ్య. ఇండ్లలోకి నీళ్ళు రావడం జరిగింది ఎగ్దాం. కాకపోతే మేము ముందే కొంచెం మాకు అక్కడ అది కట్టేది ఉన్నది కాబట్టి అది కట్టడం వరకు పూర్తి కాలేదు. నీళ్ళు వస్తాయి అనేది అవగాహన చాలా మందికి మాకు అందరికీ ముందే తెలుసు. ఈ 1 సంవత్సరం వాటర్ వస్తుంది అనేది. కాకపోతే ఆ వరకు పూర్తి కాలేదు కాబట్టి వాటర్ రావడం జరిగింది. ఇళ్లలోకి కూడా వచ్చినాయి. వంటలు చేసుకోవడం, పిల్లలు అందరూ కూడా బయటికి వెళ్ళిండ్రు. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలతో అధికారులు అప్రమత్తమయ్యారు. డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ను అందుబాటులో ఉంచారు. గత 2 రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా డిఎఫ్ఓ గారి ఆదేశాల మేరకు, కమిషనర్ గారి ఆదేశాల మేరకు మేము డిఆర్ఎఫ్ టీం 30 మందిని 3 టీంలుగా విభజించి 2 వెహికల్స్ ఉన్నాయి. ఒకటి డీసీఎం ఆ బోట్స్ సహాయంతో ఈ ముంపు ప్రాంతాల నుంచి డీకే నగర్, సమ్మయ్య నగర్, అది ఎస్ఆర్ తోట, ఈ గోకుల్ నగర్, ఈ ముంపు ప్రాంతాల నుంచి ప్రజల్ని సురక్షితంగా బోట్ల ద్వారా మేము తీసుకొని వచ్చి వాళ్లకు పునరావాస కేంద్రంలోకి పంపిస్తున్నాం సార్. పర్వతగిరి మండలం వడ్లకొండ గ్రామ ఊర చెరువు కట్టను కలెక్టర్ సత్య శారదాదేవి, స్థానిక ఎమ్మెల్యే నాగరాజు పరిశీలించారు. కట్టకు యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేయించారు. ఇసుక, మట్టి నింపిన సంచులతో తాత్కాలిక మరమ్మతులు చేపట్టారు. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. వర్ధనపేటలోని ఆకేరు వాగు పొంగి పొర్లుతోంది. సంగెం మండలం ఎల్గూరు రంగంపేట పెద్ద చెరువు, పర్వతగిరి మండలం ఏనుగల్లు ఊర చెరువు మత్తడి పోస్తోంది. ఎల్గూరు స్టేషన్ పరిధిలోని తిమ్మాపురం, ఎల్గూరు రంగంపేట గ్రామాల మధ్య రైల్వే అండర్ పాస్ పూర్తిగా నీటితో నిండిపోయింది. దీంతో ఆ గ్రామాల మధ్య వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. వరదల కారణంగా వర్ధనపేట తహసీల్దార్ కార్యాలయం నీట మునిగింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉపరితల బొగ్గు గనుల్లోకి వరద నీరు చేరటంతో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. మహబూబాబాద్, గార్ల, బయ్యారం, దంతాలపల్లి మండలాల్లో కురుస్తున్న వర్షాలకు చాలా చోట్ల రాకపోకలు నిలిచిపోయాయి. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం నారాయణపురంలో ఆకేరు వాగులో గల్లంతైన పశువుల కాపరి మృతదేహం లభ్యమైంది. ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాన్ని వెలికి తీశారు. మినిమం 10 ఫీట్ల పైకే ఉంటాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి సీతక్క వీడియో విడుదల చేశారు. హన్మకొండ, వరంగల్, జనగామ, భూపాలపల్లి, ములుగు కలెక్టరేట్లలో టోల్ ఫ్రీ నెంబర్లు ఏర్పాటు చేశారు. వరంగల్ నగరంలో 5 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆహారం, మంచినీరు, వసతి ఏర్పాటు చేశారు. దాదాపు ఈ మైసయ్యనగర్, శివనగర్ ప్రాంతంలో ఒక 300 కుటుంబాలకు సంబంధించి పూర్తిగా ఒక మాట చెప్పాలంటే వాళ్ళు వండుకునే బియ్యం, కూరగాయలతో సహా మొత్తం కూడా తడిసి ముద్దయిపోయిన పరిస్థితి. అసలు ఏమాత్రం కనీసం వండుకొని తినే పరిస్థితి కూడా లేదు. కాబట్టి మేము మా సొంతంగా నిన్న పొద్దున్నే వాళ్ళకు టిఫిన్స్ కానీ, తర్వాత మధ్యాహ్నం కార్పొరేషన్ ద్వారా నిన్న నైట్ వాళ్ళకు భోజనాలు కానీ దగ్గరుండి కూడా చూసుకోవడం జరిగింది. ముంపు ప్రాంతాల వాసులకు స్థానిక ప్రజాప్రతినిధులు ఆహారం అందజేశారు.